ఎవరు అవునన్నా కాదన్నా రేపటి నుండి కుంభరాశి వారికి ఒక స్త్రీ వలన ధన ఆస్తి యోగం కలిసి వస్తుంది. కుంభరాశి వారి జీవితంలో ఇలాంటి యోగం అనేది ఒక స్త్రీ వలన కలగటం ఏంటి? మరి ఆ స్త్రీ ఎవరు? ఎలాంటి పరిస్థితుల్లో వీరికి ఈ యోగం అనేది ఏర్పడుతుంది? ఈ విషయాలు మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి అనేది రాసులన్నిటిలోకి అదృష్టవంతమైనటువంటి రాశి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుంభరాశి వారికి ఒక రకంగా కొంచెం కష్టపడ్డారంటే పట్టిందల్లా బంగారంగా మారుతుంది. వారి జీవితంలో వారు సాధించాలనుకున్న ప్రతిదీ కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. వీరు ఎక్కువగా కష్టపడరు, కానీ కష్టపడే వాళ్ల ద్వారా ఎక్కువగా ఆర్జించటం అనేది వీరి తెలివితేటలకి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వీరికి లాభం ఉందా లేదా అని చూసుకుని ముందుకు నడవడం వీరి యొక్క గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో స్త్రీల ద్వారా బాగా ఎదుగుదలని చూస్తారు. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే స్త్రీల వలన వీరికి చాలా వరకు కూడా లాభం అనేది ఉంటుంది. వీరు గైడ్ చేయటంలో ఫస్ట్ ఉంటారని చెప్పొచ్చు. వీరు గైడ్ చేసేటటువంటి గైడెన్స్ లో ఎవరైనా నడవగలిగితే ఖచ్చితంగా వారు వారి యొక్క జీవితాన్ని ఒక మంచి గాడిలో పెట్టుకున్నవారు అవుతారు. సో ఈ యొక్క కుంభరాశి వారు ఒక రకంగా స్త్రీల ద్వారా ఎక్కువ లాభపడతారు. అలాగే వీరి మంచితనంతో అందరికీ సహాయం చేసే గుణంతో వీరు సహాయం చేసి చాలా వరకు మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ ఈ సహాయం చేసేటటువంటి గుణం వల్ల కొన్ని ఇబ్బందుల్ని కూడా కొని తెచ్చుకుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్ని దాటుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వారు కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు చేసే పనిలో ముందు వెనక ఆలోచించకుండా చేసేటటువంటి కొన్ని పనుల వల్ల ఆర్థికంగా నష్టపోయేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వారు ఎప్పుడు నంబర్ 1 పొజిషన్ లో ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి వీరు కొన్నిసార్లు ఆ పొజిషన్ కోసం తాపత్రయపడే క్రమంలో కూడా నష్టపోతూ ఉంటారు. ఇలాంటి నష్టాన్ని కలిగించేది స్త్రీలే అయినా ఈ నష్టాన్ని భర్తీ చేసేది కూడా స్త్రీలే. సో ఇప్పుడైతే ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకా చెప్పాలి అంటే రాబోయేటటువంటి కొన్ని రోజుల్లోనే ఒక స్త్రీ ద్వారా వీరి యొక్క జీవితంలో మార్పు అనేది చోటు చేసుకోబోతోంది. వారు వారి యొక్క జీవితంలో ఏ విధంగా అయితే వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయాలనుకున్నారో అలా లీడ్ చేయగలుగుతారు. దాంతో పాటుగా వారికి రావాల్సిన ధన ఆస్తి యోగం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వీరికి ఏ విధంగా కలిసి వస్తుందండి ధన ఆస్తి యోగం? ఈ యొక్క కుంభరాశి వారికి స్త్రీ వలన అది కలిసి రాబోతోంది. ఒకవేళ ఈ కుంభరాశిలో ఉన్న వారికి పెళ్లి కానట్లయితే కనుక వీరిని పెళ్లి చేసుకోబోయేటటువంటి జీవిత భాగస్వామి అంటే మేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీమేల్ ఎవరైతే జంటగా కలుస్తారో అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వారి యొక్క భార్య ద్వారా వీరికి ఆర్థికంగా బాగా ధనము ఆస్తి అనేది కలిసి వస్తుంది. ఇక అదే విధంగా కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఒక స్త్రీ వల్ల కలిసి వస్తుంది. అది ఎవరికి అంటే ఎవరైతే వారి యొక్క తల్లిగారి ఆస్తిని పొందుకునే వాళ్ళు ఉంటారో ఆ యొక్క కుంభరాశి వారికి చాలా చక్కగా స్త్రీ ద్వారా ఆస్తి అనేది కలిసి వస్తుంది. అంటే వారి యొక్క తల్లిగారి ఆస్తి వీరికి దక్కడంతో వీళ్ళు చాలా చక్కగా వీరి యొక్క జీవితంలో ఆ యొక్క ఆస్తిపాస్తుల్ని సొంతం చేసుకుంటారు. తద్వారా ఈ కుంభరాశి వారు ధనవంతులుగా మారుతారు. అంతేకాకుండా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు వారి యొక్క సహోదరి వర్గం నుంచి కూడా చాలా వరకు హెల్ప్ తీసుకుంటారు. హెల్ప్ అంటే ఏంటంటే వీరు వారికి అంటే తిను తినిపించు, బ్రతుకు బ్రతికించు ఇలాంటి కాన్సెప్ట్ తో ముందుకెళ్ళడం వల్ల వారి యొక్క సహోదరి వర్గం నుంచి కూడా వీరికి చాలా చక్కగా వ్యతిరేకత లేకుండా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడంతో పాటుగా వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలి అని చెప్పని అనుకుంటున్నారో అలాంటి వారికి కూడా ఒక స్త్రీ సహకారం ద్వారా ధనప్రాప్తి కలగబోతోంది. అదేంటండి స్త్రీ వల్ల విదేశీయానం ఎలా అంటే విదేశాలలో ఉన్నటువంటి కంపెనీస్ లో ఎవరైతే చక్కగా ఒక ఎండి పొజిషన్ లో కానివ్వండి, సిఇఓ పొజిషన్ లో కానివ్వండి స్త్రీలు ఉన్నారో
వారి యొక్క కంపెనీ నుంచి ఈ కుంభరాశిలో ఎవరైతే విదేశీయానం చేయాలి, విదేశాల్లో స్థిరపడాలి అనే ఆలోచనతో ఉన్నారో, ఎవరైతే అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారో అలాంటి వారికి ఆ కంపెనీస్ నుంచి మంచి మంచి ఆఫర్స్ అనేది రావడం, దాంతోపాటు వీసా ఇవన్నీ కూడా కంపెనీయే చూసుకోవడంతో రూపాయి ఖర్చు లేకుండా మీరు మంచి పొజిషన్కి వెళ్ళేటటువంటి ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఇలా స్త్రీ ద్వారా ఇలాంటి ధన ప్రాప్తి కూడా కలగబోతోందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి వారి యొక్క తొలి సంతతి ఆడపిల్ల అయి ఉంటే కనుక వారి ద్వారా కలిసి రాబోతుంది. అదేంటండి ఆడపిల్లతో ఎలా కలిసి వస్తుంది అంటే, ఖచ్చితం కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది. పాప పుట్టిందండి, ఇక రాసి మా దశ తిరిగిపోయింది అనుకోండి, అసలు స్టార్ తిరిగిపోయింది అనుకోండి అంటూ ఉంటారు. ఎస్, ఇది నిజం, వాస్తవం. చాలా మంది జీవితాల్లో ఇలా జరుగుతూనే ఉంటుంది. సో కుంభరాశి వాళ్ళు ఎవరైతే నూతనంగా వివాహాలయ్యి వారికి బిడ్డలు కలిగేటటువంటి టైం దగ్గరలో ఉన్నారో అలాంటి వారికి గనక స్త్రీ సంతతి కనుక కలిగితే ఈ మెయిన్ టైంలో, ఈ పీరియడ్ లో వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అసలు ఈ పాప పుట్టడం ఇంకా వెంటనే వాళ్ళకి ఊహించని విధంగా డబ్బు రావడం అంటే ఎలా, మీరు ఎర్లీ స్టేజెస్ లో కొన్నటువంటి వాళ్ళ యొక్క ఆస్తులు పెరగడం కానీ, ఆస్తుల విలువ పెరగడం కానీ, షేర్స్ విలువ పెరగడం కానీ, లేదంటే తక్కువలో వచ్చింది కదా అని కొని పక్కన పెట్టేసినటువంటి ల్యాండ్ వాల్యూ పెరగడం కానీ, ఇలాంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం వల్ల ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఈ కూతురు పుట్టడం అనేది జరగడం ద్వారా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేకమైనటువంటి పరిస్థితులలో ఈ కుంభరాశి వారు ఒక స్త్రీ యొక్క ఆగమనం లేదా స్త్రీ యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడంతో పాటుగా వారికి ధన ప్రాప్తి, ఆస్తి యోగం అనేది కలిసి వస్తుంది. ఇదంతా ఒకెత్తైతే ఎవరైతే కుంభరాశి వారు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారో వారికి వారి యొక్క భార్య సహకారం పూర్తిగా అందబోతోంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ జాబ్ చేయలేదండి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. బట్ తను వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మాకు చాలా వరకు కూడా అది హెల్ప్ అయిందండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. తను కష్టపడుతుంది, నేను కష్టపడుతున్నాను. వచ్చే డబ్బు హ్యాపీగా ఖర్చు పెట్టుకోవడానికి, ₹1 దాచుకోవడానికి మాకు వీలు పడిందండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ విధంగా స్త్రీ యొక్క సహకారం అనేది మీకు లభించబోతోంది. స్త్రీ సహకారం లభించడం ద్వారా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు రాబోయేటటువంటి 2 రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చూడబోతున్నారు. ఆర్థిక, ఆస్తిపరమైనటువంటి మార్పులు చూడబోతున్నారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. అలాగే ఏవైతే పనులు మధ్యలో ఆగిపోయినాయి, ఒక బిల్డింగ్ కట్టడం అనేది మీరు చేస్తున్నారు, అంటే ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ మధ్యలో ఆగిపోయింది ఆకస్మికంగా డబ్బు అనేది లేక. సో సడన్ గా ఆ పనంతా పూర్తి చేసేస్తారు. అలాంటి అడ్డంకులతో ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. సో ఏదైనా వెహికల్ కొనుక్కోవాలనుకున్నారు, దాన్ని మీరు పర్చేస్ చేసుకోగలుగుతారు. ఇలా అనేక విషయాల్లో మార్పులు అనేవి చోటు చేసుకోవడంతో స్త్రీ ద్వారా మీ యొక్క దశ తిరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.